నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర గీతం చిహ్నం విడుదలకు ప్రభుత్వం సన్నాహకాలు ముమ్మరం. నేడు వివిధ పార్టీల నేతలతో సీఎం ప్రత్యేక సమావేశం. హైదరాబాద్లో ఏపీకి ఇచ్చిన భవనాల స్వాధీనంపై ప్రభుత్వం దృష్టి. పొడిగింపు కోరిన పొరుగు రాష్ట్రం. కోడ్ ముగిసిన తర్వాత సీఎం నిర్ణయం. జూన్ 3 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం. ప్రభుత్వ బడుల బలోపేతం, మెరుగైన విద్యే ప్రధాన లక్ష్యం. లోక్సభ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు వస్తాయని పీసీసీ లెక్కలు. భారాస, భాజపా, ఎంఐఎం 3 స్థానాలతో సరిపెట్టుకుంటాయని అంచనా. నేడు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు. రాజస్థాన్, ఢిల్లీ సహా తెలుగు రాష్ట్రాల్లో టారెత్తిస్తున్న ఎండలు. సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్రం. బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్లో కొత్తగా పౌరసత్వాల మంజూరు. ఆరోగ్య బీమా విషయంలో ఐఆర్డీఏఐ కొత్త నిబంధనలు జారీ. 3 గంటల్లో తుది సెటిల్మెంట్ చేయాలని ఇన్సూరెన్స్ సంస్థలకు నిర్దేశం. హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబైన కొండగట్టు. నేటి నుంచి జూన్ 1 వరకు ఉత్సవాలు, ఏర్పాట్లు పూర్తి.